రెడ్ అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో యువతిని నలుగురు నిందితులు బలవంతంగా తీసుకెళ్లడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అత్తాపూర్ నుంచి ఆరంగర్ చౌరస్తా వరకు కారును పోలీసులు వెంబడించారు. నలుగురు కిడ్నాపర్లు తప్పించుకున్నారు. ఘటనా స్థలాన్ని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. పీవీ ఎక్స్ప్రెస్ వే 143 పిల్లర్ వద్ద సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. కాకపోతే కారు నెంబర్ లేదంటూ చెప్తున్నటువంటి మాట, అంటే ఏదైతే కిడ్నాప్ చేసిన కారు ఉందో ఆ కారుకి నెంబర్ ప్లేట్ కూడా లేదంటున్నారు. నిందితుల కోసం ప్రెసెంట్ అయితే పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రైట్ రత్నకుమార్, మనం చూస్తున్నాం పోలీసులు కూడా వెంబడించినప్పటికీ కూడా నిందితులు దొరకలేదని తెలుస్తోంది. దట్టు కారుకి నెంబర్ ప్లేట్ కూడా లేదని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. డీటెయిల్స్ అంటే అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళలో నలుగురు నిందితులు ఒక యువతని కారులో బలవంతంగా ఎక్కించుకొని తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కడ స్థానికులు ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కారును చేసి చేసేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. అత్తాపూర్ నుంచి ఆరంగారు చౌరస్తా వరకు చేసినప్పటికీ కూడా అక్కడి నుంచి నలుగురు కిడ్నాపర్లు తప్పించుకున్నారు. ఇక ఈ ఇన్సిడెంట్ పైన రాజేంద్ర నగర్ డీసీపీ సైతం ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. చేరుకొని నిందితులు ఎటువైపు వెళ్లారు, అసలు నిందితులకు అలాగే ఆ యువతికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చినటువంటి విషయాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి వీళ్ళంతా కూడా పీవీ ఎక్స్ప్రెస్ హైవే పైన వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి, లేదంటే ఆ మార్గంలోనే అంటే నగర శివార్లకు తీసుకెళ్లారేమన్నటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. పీవీ ఎక్స్ప్రెస్ వే 143 పిల్లర్ వద్ద ప్రస్తుతం అక్కడే మిస్ అవడం జరిగింది కాబట్టి ఆ ఏరియా నుంచి ఇటువైపు రూట్ మార్చారు అనేది సీసీ ఫుటేజ్ల ద్వారా పరిశీలన చేస్తూ ఉన్నారు. అయితే ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో కారుకు నెంబర్ లేదని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వివిధ రూట్లకు సంబంధించి ఇటు కర్నూలు వైపు వెళ్ళేటువంటి రూట్ ను అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు రూట్లకు సంబంధించి కూడా ప్రస్తుతం సీసీ ఫుటేజ్ల ద్వారా యువతి ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ప్రస్తుతం ఆ విషయాలను తెలుసుకుంటున్నారు. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఆ యువతికి అలాగే అక్కడ తీసుకెళ్లినటువంటి యువకులకు కూడా కొంత సంబంధం అనేది ఉంది. పరిచయస్తులే ఏదో ఒక చిన్న విషయంలో వారి మధ్య గొడవ అనేది జరిగి బలవంతంగా తీసుకెళ్లారు అనేది ప్రస్తుతానికి తెలుస్తోంది. దీని మీద ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. అసలు యువతి ఫ్యామిలీకి అలాగే కిడ్నాప్ చేసిన వాళ్లకు సంబంధాలు ఏంటి, ఫ్యామిలీ రిలేషన్ అంటే ఇష్యూస్ వల్ల కిడ్నాప్ చేయడం జరిగిందా లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఆశ. రైట్ రత్నకుమార్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.